అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు శుక్రవారం అన్నమాట. మార్నింగ్ శుక్రవారం పూజ చేసుకోవడానికి అయితే పువ్వులు అయితే లేవు. కిరణ్ బాబుని 3 రోజులు కూడా పువ్వులు తీసుకురా అంటున్నాను, కానీ వాడైతే పువ్వులు తీసుకురావడానికి కదలట్లేదు. కొన్ని పువ్వులు ఉంటే వీరభద్రుడికి మాత్రం పూజ చేసాను, అయిపోయింది. ఇంకా వీరభద్రుడికి అయితే సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా సాయంత్రం మధ్యాహ్నం భోజనం అయితే పెట్టట్లేదు ఆయనకి. ఎంచేతంటే నా కెమెరా మ్యాన్ జడ్జి ఉంది కదా, అది అయితే పెద్దదైందనమాట. దాని గురించి అయితే పొద్దున్న స్నానం చేసిన తర్వాతే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం. మళ్ళీ రేపు పొద్దున్న ఈ టైం దాకా గుళ్ళోకి వెళ్ళట్లేదు. నైవేద్యం ఇంకా ప్రసాదం కూడా ఒకే టైంలో పెట్టేద్దాం అనమాట. ఇంక ఇంటి దగ్గర పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పూజ చేసుకోవడానికి పువ్వులు లేవు, 2 అక్షంతలు వేసేసి పూజ చేసుకుంటాను అనమాట. బాబు బ్యాగా అక్కది బాబు లేచాడు ఇప్పుడు. ఆజీ అయితే స్కూల్కి నేను డొమా కొట్టింది. సంజుబాబుకి అయితే జ్వరం అండి, బాగాలేదు. ఇంకా ఈరోజు అయితే వాడు వెళ్ళడు, ఇదైతే వెళ్తుంది అనమాట. ఈ శుక్రవారం పైన శుక్రవారం వస్తాడైతే ప్రత్యేకించి ఎండు చేపలు పట్టుకుని. ఇంకా సంజయబాబు గారు కొంచెం టీ అయితే వెయిట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంట్లో దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటాను. ఈ రోజు నుంచి అయితే వ్లాగులు అయితే కంటిన్యూ అవుతాయండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా డైరెక్ట్ పెట్టేస్తాను. కాపీరైట్ క్లైమ్ అయినా పర్వాలేదు, నాకు వారానికి 3 వీడియోస్ వచ్చినా పర్వాలేదు. కనీసం నాకు మానిటైజేషన్ అయిన తర్వాత కానీ సరే నా వీడియోస్ డబ్బులు రాబోయిన తర్వాత పర్వాలేదు. కానీ నేనైతే రోజు వాళ్ళ నుంచి వీడియోలు అయితే పెట్టేస్తున్నాను. ఒక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తాను. టిఫిన్లు అయ్యాయండి. ఇడ్లీ అయితే వేసాను అనమాట. వాళ్ళకైతే ఇడ్లీ వేసి ఇచ్చేసాను. ఇడ్లీ వేసి ఇచ్చేసి ఇంకా పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. బొడ్డమ్మకి అయితే కొంచెం పప్పు తీసాను అన్నంలోకి. ఎందుకంటే అట్టేసరా పప్పు ఇదే ముద్దపప్పు వేసి తినాలి, ఇంకేం వేసుకోకూడదు. అరటికాయ ఒకటి ఫ్రై అయితే చేసి పెట్టచ్చు. ఇంకా అరటికాయలు అయితే దొరకలేదు నాకు, దాని గురించి అయితే ముద్దపప్పే కొంచెం తీసి పెట్టాను అనమాట. ఇంకా తోమడానికి అయితే అంట్లు అయితే ఉన్నాయి, అంట్లు తోముకోవాలి. ఈలోగా అయితే సంజుబాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు. వీడి గొంట్లో బాలేదని చెప్పాను కదా. రాత్రి అయితే బట్ట అయితే ఇలా తాళ్ళు కట్టుకుని ఆరేసుకున్నానండి. ఏం చేద్దంటే వర్షానికి అయితే చాలా బట్టలు ఉండిపోయింది, 2 రోజులు బట్టి ఉతకలేని బట్టలు అన్నీ కూడా. ఇంకా దాని గురించి అయితే ఇంకా రాత్రి అయితే ఒక ట్రిప్ అయితే వేసాను. ఆరిపోయాను బట్టి కొంచెం తడులు ఉన్నాయి. సాయంత్రం దాకా ఇలా ఉంచేస్తే ఇంకా సాయంత్రం మళ్ళీ ఇంకో ట్రిప్ ఉతికి అవి ఎండ కొట్టచ్చు. 2 రోజులు చేస్తే అలా అయిపోద్ది. ఎందుకంటే కాసేపు కాసేపు మబ్బు కింద ఉంటుంది, ఎండ అయితే రావట్లేదు. దాని గురించి అయితేనే ఇంకా కర్రీ అయితే పన్నీర్ వండుదామనేసి పన్నీర్ వండి సాంబార్ పెడదామనేసి అనుకుని సాంబార్కి అయితే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. సాంబార్ అయితే ఫస్ట్ పెట్టేసుకుంటాను, అంతలో కర్రీ ఉడుకుతుంది, తర్వాత రైస్ అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఈరోజు నా దినచర్య ఏంటి అనేది మీకు లాగ్ అయితే తీసి చెప్తాను అనేసి ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ బ్లాగ్. ఓకే, నా వంట అయితే పూర్తయిందండి. ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే వండానమాట. ఏం చేద్దంటే నాకు పన్నీర్ అయితే దొరకలేదు ఇవాళ. ఇంకా దాని గురించి అయితే ములక్కాడ జీడిపప్పు ఎలాగా ఇంక ఇందులో తప్పిందల్లా పన్నీర్ ఒకటే. ఇంకా అందుకని నేను ఇంకా ములక్కాడ జీడిపప్పుతో అయితే రెడీ చేశాను అనమాట. ములక్కాడలు అయితే చాలా లేతగా ఉన్నాయన్నమాట. చూసారా, కూర కొంచెం ఒక 5 మినిట్స్ ఉంటే కనుక దింపేసుకోవచ్చు కూర అనేది. ఇంకా జాయిగా అయితే స్లో పెట్టి మగ్గనిస్తున్నాను. నెక్స్ట్ అయితే వాళ్ళ మట్టికి ఒక తౌడు మీద కొన్ని బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంకా ఎప్పుడు వాచలేదు, ఇప్పుడే వాడుతున్నాను ఇప్పుడైతే నేను ఇది. ఇంక నెక్స్ట్ అయితే సాంబార్ అనమాట. పోపు వేసి ఉంచేసాను. సాంబార్ అయితే ముక్కలతోని ఇది అయితే కలకల ఆడిపోతుంది. నెక్స్ట్ అయితే తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఇల్లు అయితేని. ఇంకొకసారి వీడియో తీద్దామని ఆపేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇదంతా క్లీన్ పెట్టేసుకున్నాను. ఇంక ఈ బట్టలు అయితే తీసి మడత అయితే పెట్టుకోవాలి. మడత పెట్టుకుని ఇది ఒకసారి తుడిచేసుకున్నానంటే నా పని అంతా అయిపోయినట్టే. అమ్మ అయితే ఈ అంట్లో అయితే తోమేసింది శుభ్రంగాను. అంతే అమ్మ అయితే తోమేసింది, అంతా కడిగి పెట్టేసింది. ఇంకా బయట పని అయితే లేదు. ఈ కొంచెం హాల్ అయితే క్లీన్ చేసుకుంటే నాకు పని అంతా అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళకైతే వంటలు అయితే చెప్పేసి ఒకళ్ళు అయితే పెళ్లి కూతుర్ని చేస్తున్నారనేసి బొట్టు పెట్టమన్నారు. అదే బొట్టు పెట్టారనమాట. అక్కడికైతే వెళ్ళాలి. తర్వాత వీళ్ళకి వంటలు చెప్పేసిన తర్వాత ఆజీ అయితే స్కూల్ నుంచి వచ్చేది. ఇలాగా దానికి ఫుడ్ అయితే పెట్టాలి. ఇవాళ అయితే ఆ పనులు ఉండిపోయినాయి. ఆజీ వచ్చేసిన తర్వాత అయితే అన్నం పెట్టేసి దాన్ని పంపించేసి వాళ్ళ ఇంటికి అక్షంతలు వేసి వచ్చేస్తాను. లేదంటే మళ్ళీ రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట దాని గురించి. ఎందుకంటే బాగా కావాల్సిన వాళ్ళ దగ్గరికి అయితే తప్పదు కదండి, వెళ్ళాలి కదా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
రైస్ అయితే చాలా రోజులు అయింది, ఒక 10 ఇయర్స్ పైన అవుతుంది అనమాట ఇలా వార్చి నేనైతేని. ఇవాళ అయితే వారుస్తున్నాను అన్నం అయితేని. ఇది ఉడకాలి, ఇంకాను ఉడుకుతుంది. అంతలోకి అయితే బుడ్డి అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. బుడ్డికి అయితే అన్నం పెట్టేసాను, తింటుంది. తినేసి సాంబార్ వేసుకుని ఫోన్ పెట్టినా, ఫోన్ పెడతానే. బుడ్డికి అయితే ఫోన్ పెట్టాలన్నమాట, ఫోన్ పెడితే తింటుంది అనమాట. అందులో చిన్న వీడియో తీసుకుందామని అనేసి నేనైతే వీడియో ఫోన్ పట్టుకున్నాను. ఓకే అండి, అన్నం అయితే వార్చుకుంటాను. ఈ లోగా అయితే అది అన్నం తింటుంది. తినేసామండి ఫుడ్ అయితేనే. వాడు 2 ముద్దలు పెట్టుకున్నాడు అంతే. ఆర్జీ అయితే ఫుడ్ తినేసి పక్కకి వెళ్ళిపోయింది. ఇది లైనింగ్ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ తెచ్చుకోవడానికి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ రంగు ఫాలు, ఈ రంగు లైనింగ్ తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. 3 లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి కుట్టడానికి. తెల్లవారుజామున 2 వేసాను అనమాట, ఇంకా 3 ఉన్నాయి, 3 కుట్టాలన్నమాట. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా, ఇంకా లైనింగ్ తెచ్చుకోవడానికి అది వెళ్తాను. ఈ గుంటను తీసుకెళ్ళాలి, లేదంటే ఈ పాటికి అది ఆ గత్తర చేసి పడతాడనమాట. ఇంకా ఏం చేయాలా అనేసి కూర్చుంటా ఉన్నాను. ఇంకా ఎంతసేపు కూర్చునే ఉంటాం, ఎందుకంటే చేసే పని అంతా అయిపోయింది. ఇంక సాయంత్రం దాకా ఖాళీ అనమాట. ఇంక సరే కదా అనేసి లైనింగ్ అయితే కట్ చేశాను. శారీ మీకు చూపిస్తాను. లేకమా ఇదండి శారీ అయితేనే. ఈ మధ్యలో ఈ మోడలే కదా ఎక్కువ తీసుకుంటున్నారు, పెద్ద బార్డర్ వచ్చేసి ఇదనమాట. పింక్, బేబీ పింక్ శారీ వచ్చి బ్లౌజ్ అయితే ఇది అనమాట. సరే, మా సీలింగ్ కలర్ ఈ కలర్ ఒకటే అనమాట. ఈ కలర్ అనమాట శారీ వచ్చి. నేనైతే ఇప్పుడు లైనింగ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇదైతే బాబు లైనింగ్ తెచ్చుకోవడానికి వెళ్దామా ఉన్నాడైతే. ఓకే అండి, వీడియో అయితే తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇది కటింగ్ చేసుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకుందాం. బాబుగడ అయితే పడుకున్నాడండి. లైనింగ్కి అయితే వెళ్ళాను అనమాట. లైనింగ్కి వెళ్ళి ఒక బ్లాక్ జాకెట్ ముక్క తీసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ జాకెట్ ప్యూర్ లేదనమాట. దేని మీద కన్నా తొందరగా కట్టుకుందామంటేనే ఇటువంటి దాంట్లోనూ ఇటువంటి డిజైన్లే వస్తున్నాయి. ప్యూర్ బ్లాక్ అవుతుంది, దేని మీద కానీ వేసుకున్నాను బాగుంటుంది కదా అని చేసి ఒక ప్యూర్ బ్లాక్ పీస్ ఒకటి తీసుకున్నాను. 60 రూపాయలు పడింది. 60 రూపాయలు అయితే పడింది ఇది నాకు వచ్చి. దీనికి లైనింగ్ వచ్చి తీసుకున్నాను, ఒక ఫాల్ అయితే తీసాను దీని మీదకి, చీర మీదకి. ఇంకా ఇప్పుడు ఇదైతే కటింగ్ అయితే చేయాలి. కటింగ్ అయితే నేను చేసుకుంటాను, మీరు ఒకసేపు చూడండి. వీడియో అయితే లెంత్ అవుతానికి, లేదంటే బొత్తిగా చిన్నదే వస్తుంది. దాని గురించి అవుతుంది. అంటే ఈరోజే మళ్ళీ స్టార్టింగ్ కదా, ఏం పెట్టాలి అనేది కొంచెం అన్ఈజీగా ఉంటుంది. దాని గురించి అయితే కొంచెం ఏదోటి 2 రోజులు కవర్ చేస్తే తర్వాత నుంచి స్టడీ పడిపోతాను అనమాట. దాని గురించి సోదనుకోకండి, చూడండి తప్ప. కటింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడేని. సంజీబాబుని పడుకోబెట్టే టైంలో నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఆడు పడుకోవట్లేదు, నేను నిద్ర అయిపోతున్నాను. ఐరన్ అయితే చేయట్లేదు, ఒక పీసే కదా ఉందని. మనం ఇలా వేసుకుంటే నుడతలు అయిందా, అడ్డ నుడతలు అవుతాయి, బాగా వచ్చేస్తాయి. ఇక మీకు బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత చూపిస్తాను. బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిందనమాట. నేను కటింగ్ అయితే పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు అది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను, ఎందుకంటే చాలాసార్లు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను. దాని గురించి అయితే కొత్తగా ఏమేమి స్టిచ్చింగ్ చేయడం కటింగ్ చేయడం అది మీకు అయితే చూపించలేదు. నా రొటీన్ లైఫ్లో రోజువారీ దినచర్య మీకు చూపించాలి కాబట్టి నేను ఈరోజు పని చేసుకున్నాను అని చూపించడానికి అయితే మీకు కటింగ్ చేశాను. ఇవాళ ఈ బ్లౌజ్ కుట్టుకుంటున్నానని చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే సంజుబాబు అయితే మొన్న ఒక రోజు పడుకోవడానికి ఇబ్బంది పెట్టి ఇవన్నీ చూసారు ఇలా ఎరగొట్టేసాడు. పడుకున్నాడు అనుకున్నాను, కానీ మేము పడుకున్న తర్వాత బయటకు వచ్చి ఇదంతా గత్తర చేస్తాడు అనమాట. బాక్స్ దారాలు ఇవన్నీ చాలా మట్టుకు పాడు చేస్తాడండి. ఇంకా నేనైతే దారం మ్యాచింగ్ ఏది ఉంటుంది ఇది అయితే వేసేద్దాం, బాగానే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది.